సొంత బావమరిది బతుకు కోరే బావ ఆస్తి కోరుకున్నాడు. ఇందుకోసం బావమరిదిని పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా సృష్టించి మృతదేహాన్ని అత్తింటి వారికి అప్పగించాడు. అయితే అత్తామామలకు అనుమానం రావడంతో బావ బాగోతమంతా బయటపడింది. చివరకు బావ కటకటాల పాలయ్యాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన యశ్వంత్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చి గచ్చిబౌలి డిఎల్ఎఫ్ సమీపంలో బావకు చెందిన బాలాజీ పీజీ హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం వెతుకుతున్నాడు. అయితే ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో యశ్వంత్ హాస్టల్లోనే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో యశ్వంత్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. అనుమానం వచ్చిన మృతుని తండ్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి బావను అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తి కోసం తానే సుపారీ ఇచ్చి యశ్వంత్ ను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా ఒప్పుకున్నాడు. ప్రధాన నిందితుడైన మృతుడి బావను అదుపులోకి తీసుకున్నామని, యశ్వంత్ ను చంపేందుకు సుపారీ తీసుకున్న మరో 2 పరారులో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సునీత, ఆస్తి కోసం సొంత బామర్దినే హతమార్చినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ నెల 1వ తారీఖున కూడా మృతుడు ఎవరైతే యశ్వంత్ ఉన్నాడో యశ్వంత్ కూడా మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన కూడా జరిగి అంటే వారం పైగానే ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వెనుక ఉన్నటువంటి బాలాజీ పీజీ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడ నిర్వహిస్తున్నటువంటి మృతుడి బావ అదే హాస్టల్లో ఉంటూ కూడా ఉద్యోగం కోసము ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎవరు? యశ్వంత్ అనే వ్యక్తి. సో ఇతడు అలాగే అప్లోడ్లో చెప్తున్నటువంటి మృతుని బావ అట్లానే ఆస్తి కోసం డబ్బులు ఇచ్చి సొంత బామర్దిని యశ్వంత్ కూడా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ అనుమానం మొత్తం కూడా యశ్వంత్ తండ్రికి అనుమానం రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా అతడు వ్యవహరిస్తున్నటువంటి తీరును, అలాగే ఇద్దరు ఒకే చోట ఉన్నటువంటి అక్కడ సంఘటనలో కొన్ని విషయాల ఆధారంగా తండ్రికి అతని మీద అనుమానం రావడంతో పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో పోలీసులు కూడా మొత్తం విచారణ జరపడంతో తనే చంపించాడనే విషయం అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో ఈ కథ కూడా ఆస్తి కోసం సుపరీచ్చి కూడా మరి సొంత భామార్తిని కూడా యశ్వంత్ ను హత్య చేసినటువంటి నిందితులు ఎవరైనా ఉన్నారో ప్రధానంగా 3 నిందితులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తం కూడా ఇదంతా కూడా ఊరేసుకొని చనిపోయారు మృతుడు అని చెప్పేసి కూడా చిత్రీకరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు యశ్వంత్ తండ్రి మొత్తం కూడా అనుమానం వచ్చి మృతుని తండ్రి నిన్న గచ్చిబౌలి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ హత్య కేసు కాదు, హత్య కేసుగా కూడా ఆత్మహత్య కాదు, ఇది హత్య కేసుగా కూడా కేసు నమోదు చేసుకుని ఇటు గచ్చిబౌలి పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో మృతుని తండ్రి యశ్వంత్ మృతుని బావను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల విచారణలో కూడా మృతుడు బావతో పాటు ఇంటి పని మనిషి, అలాగే ఇంటి పని మనిషితో పాటు ఆనంద్తో పాటు ఆనంద్ స్నేహితుడు, సో వీళ్ళ 3 కూడా ప్రధాన నిందితులకు కూడా చేర్చడం జరిగింది. వీళ్లకు శిక్ష ఎలాగైనా విధించాలి, ఎందుకు ఈ పని చేశారని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మొత్తం కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ తో పాటు అలాగే 10 లక్షల రూపాయలు కూడా సుపారీ తీసుకున్నటువంటి వంట పని మనిషి, అలాగే ఆనంద్ స్నేహితుడు వెంకటేష్, ఈ 3 కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటు యశ్వంత్ తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రకాష్ యాదవ్ కూడా ఫిర్యాదుతో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ కేసులో కూడా 3 నిందితులుగా ప్రధానంగా నిందితులను చేర్చడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ కేసు కీలకంగా దాదాపుగా చూసుకోవచ్చు. ఈ నెల 1వ తారీఖు అంటే దాదాపుగా 14 రోజుల తర్వాత ఈ కేసును ఛేదించడం జరిగింది. కేవలం యశ్వంత్ తండ్రికి అనుమానం రావడం వల్లే నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో హుటాహుటిన గచ్చిబౌలి పోలీసులు కూడా చాకచక్యంగా వ్యవహరించి నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. సునీత. రైట్ లహరి, థ్యాంక్ యూ.